భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఒక్క కులానికో మతానికో చెందినవారు కాదని అన్ని కులాల్లో మతాల్లో అట్టడుగు వర్గ ప్రజల ఉద్ధరణ కోసం శ్రమించిన మహానుభావుడు అని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ కొనియాడారు. పిఠాపురం మండలం మాధవపురంలో దళిత నాయకుడు వ్యామగిరి బాబ్జీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ పిల్లా శ్రీధర్, జనసేన పార్టీ నాయకుడు మాజీ సర్పంచ్ జ్యోతుల సతీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులతో కలిసి డాక్టర్ పిల్లా శ్రీధర్, జ్యోతుల సతీష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిల్లా శివశంకర్, జవ్వాది ప్రసాద్, దళిత నాయకులు మల్లవరపు కుమారి, వల్లూరి గంగరాజు, వ్యామగిరి నాగేంద్ర, వ్యామగిరి అచ్చారావు, సిద్ధాంతపు నోకరత్నం, నారాల నాగేశ్వరరావు, కరణం వెంకటరమణ, కరణం సత్తిపండు, బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం స్వతంత్రంగా మాట్లాడుతున్నామంటే దానికి ఆయన ఇచ్చిన హక్కులు, ఈరోజు మనం అంతా బాధ్యతగా ఉన్నామంటే ఆయన మనకు నేర్పిన బాధ్యతలు, ఒక తండ్రి స్థానంలో ఆయన ఉండి మన భారతదేశానికి తలరాత లాంటి రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తికి మనం ఈరోజు నివాళులు అర్పించడం చాలా అదృష్టం. అటువంటి వ్యక్తి పుట్టిన భారతదేశంలో మనం పుట్టడం మనం అర్థం చేసుకున్న అదృష్టం. అదేవిధంగా చాలా మంది అంబేద్కర్ గారిని ఒక కులానికో మతానికో అంటగట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన కులవారి మతాలకు అతీతమైన ఒక ఆరాధ్య దైవం లాంటి వాడు అంబేద్కర్ గారు. ఆయన అన్ని మతాలని అన్ని కులపాలని కలిపే విధంగా రాజ్యాంగం నిర్మించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ గారని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంబేద్కర్ అంటే కేవలం రిజర్వేషన్స్ కాదు, ఆయన భారతదేశ తలరాతైన రాజ్యాంగం రాసిన మహా వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ ఆశయాల్ని మనం అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలి. ఆయన ఇచ్చిన హక్కుల్ని, ఆయన నేర్పిన బాధ్యతల్ని మనం అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రతి జాతి కూడా అభివృద్ధి చెంది మంచి ఉన్నత శిఖరాలకి వెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ చక్కని అవకాశం ఇచ్చిన మా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.